అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేసి సుత్తు వంటిది కాదా? బండని బద్దలు చేసే సుత్తు వంటిది కాదా? కాబట్టి తమ జతవారు వద్ద నుండి నా మాటలు దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధి. ఏం చేస్తానంటే ఆయన ప్రవక్తల దగ్గర అయినా సరే మాటలు దొంగిలిస్తే ఏం చేస్తానంటే ఆయన, నువ్వు నాకు చూడు, చిన్నప్పుడు ఏమంటావు, చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నీ జట్టు నేను లేను అనేవారు కదా కదా అని మళ్ళీ కలిసిపోతాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే ప్రవక్తలు, నా మాట దొంగిలించిన వెంటనే అంటే ఏంటి తెలుసా? బైబిల్లో ఉన్నట్లు చెప్పకపోయి ఈ మాటను దొంగిలించి వేరే మాటను మనకు అప్పచెప్తే ఆ మాట ఏం చేస్తున్నాడు ఆయన? దొంగిలించినట్లే. ఇక్కడ సేవకుల గురించి చెప్పారు కదా అనేసి, ప్రవక్తల గురించి చెప్పారు కదా అనేసి, ప్రవక్తలు ఆఫ్ చేసి నేను సంఘాల గురించి చెప్పాను అనుకో, ఇక్కడ నేను దొంగిలించినట్ట లేదా చెప్పండి? దొంగిలించినట్లే. ఏసే చెప్పింది అదే, మీకు మీరు సరి చేసుకుని సంఘాన్ని మీరు సరిచేయండి అని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ ప్రవక్తలు చెప్తున్నాడు ఇక్కడ, ఇదిగో నా మాట మీకు అగ్ని పట్టింది, బండని బద్దలు కొట్టగల సుత్తు పట్టి కట్ట. ఆ సుత్తు ఏదైనా బద్దలు కొట్టగలరు, కానీ ఒక్కొక్కసారి పనికిరాని వాటిని మనం మాడుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెబుతున్నాడు ఇక్కడ, సెలవిస్తున్నది ఏంటంటే, ఈ ఏలియా చక్కగా ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనతో ఆ మాటతో ఏమైంది? ఆకాశమే బద్దలయ్యింది. ఆకాశం నుంచి ఏమొచ్చింది? వర్షం వచ్చింది. ఎవరు విన్నారో? మేఘాలు విన్నాయని నమ్మచ్చు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మోషే కర్రతో అద్భుతం చేశాడు. సముద్రం మీద వెళ్ళాడు. ఎర్ర సముద్రమా అని కొట్టగా ఏమైంది? రెండుగా పాయలుగా చేర్చబడి నీరు అటు ఇటు గోడగా నిలబడి ఏం చేసింది? ఆరున్యాలే నడిపించింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బండ నుంచి నీరు ఉపయోగించమంటే ఆయన కొట్టాడు కానీ పలకమన్నప్పుడు ఆ బండ నుంచి కూడా వాటర్ వచ్చింది. అంటే ఈ నాలుగుతోనే కదా పలికాడు, కర్రతో పలికారా? నాలుగుతోనే పలికారు. ఇక్కడ కర్రతో ఇంకేం మాట్లాడుతూ కర్రతో కొట్టామనుకోండి ఏముందో చెప్పండి, ఏం చేయండి? ప్రవక్తలు నాలుగు అంత అగ్ని లాంటివి అంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తలు సేవకులు నాలుగు ఎటువంటిది? శుద్ధి ఉంటుందట. దేనైనా బద్దలు కొట్టగలరు. కానీ రెండు తీర్పులు ఉన్నాయి దగ్గర. రెండు తీర్పులు ఏంటంటే ప్రతి ఒక్కటి ఒక తీర్పు ఒక రకంగా ఉంటుంది. ఒక తీర్పులో చెప్తున్నాడు ఆయన, నువ్వు జాగ్రత్తలు కలిగి ఉన్నావా, నువ్వు ఎలా నడుపుతున్నావు, ఎలాగ బోధిస్తున్నావు, నీ సంఘాన్ని ఎలాగా నువ్వు గర్దిస్తున్నావా లేదా అంటూ ఉంటాడు. రెండోది ఆయన తీసుకున్న దర్శభాగాలు అవ్వచ్చు, లేదా ఏడు మీటింగ్లు అవ్వచ్చు, ఉపవాసాలు అవ్వచ్చు, ప్రతిదానికి సమాధానం చెప్పాలి. సంఘాన్ని కూడా అదే చెప్తాడు. శుక్రవారం తల్లి, ఆదివారం తల్లి మీకు కూడా చెప్తూ ఉంటాడు. కనుక దేవుడు బిడ్డల ఎస్ఐ రాబోతున్నారని మనం అందరూ ఎలా ఉన్నామంటే జాగ్రత్తలు కలిగి ఆయన పట్ల మనం విధేయత కలిగి ఉండాలి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో వచ్చి మనం 24:2 చదివాం కదా. 2 అంజరపు గప్ప చూసాం. అందులో ఒక గప్ప ఏమైంది? చెడిపోయింది. ఒక గప్ప మంచిగా ఉంది. మంచి గప్ప ఏంటంటే, చెడిపోయిన గప్ప ఏంటంటే అని అడిగితే దేవుడు బిడ్డలారా ఆయన ఇచ్చే పళ్ళు చాలా మంచిగా వేస్తాడు. కానీ ఏం చేసుకుంటున్నాం? మనం పాడు చేసుకుంటున్నాం, చెడిపోతున్నాం. ఆ చెడిపోయిన గంప ఆయన వచ్చినప్పుడు పట్టుకెళ్తే ఆయన తీసుకున్నారో చెప్పండి? తీసుకోవాలి. మంచి గంప మాత్రమే తీసుకుంటాం. మనమైనా సరే ఏదైనా ఫ్రూట్స్ వచ్చింది అనుకోండి, మంచి పళ్ళు తీసుకుంటామా, చెడ్డ పళ్ళు తీసుకుంటామా? మంచిగా తీసుకుంటాం, చెడ్డమే తీసుకో. ఆ యజమానులు ఏం చేస్తారు? వాటిని తెచ్చుకెళ్ళి బయట ఊరు బయట పారమోసుకుంటాడు. అంటే ఆ యజమానులు కూడా అట్లా తీసుకోవడం. మరి ఈ రోజు ఈ లోపల ఉన్న ఫ్రూట్స్ తీసుకోకపోతే పరలోక తండ్రి మనల్ని ఏర్పరచుకున్న దేవుడు మనం నిబ్బరం కలిగి విధేయత కలిగి లేకపోతే మనల్ని ఎలా చేర్చుకుంటాడు? చెప్పండి. మనం ప్రతి విషయంలో కూడా ఆయన దగ్గర మనం విధేయత కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తితో ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా చెప్పినప్పుడు బల్ల ముందు చెప్పినప్పుడు సేవకుడి మాట వినాలి. రెండోది దేవుడి మాట సేవకుడు వినాలి. అప్పుడే దేవుడికి ఇష్టం. ఆ నాలుకని కొట్టాలి కానీ మార్చుకోకూడదు. జాగ్రత్తలు కలిగి ఉండాలి. ప్రతి సేవకులకైనా అలాగనే ప్రవక్తలకైనా అలాగనే సంఘాలకైనా ఒక తీర్పు అని అనుకోకుండా దేవుడు రాకుండా ప్రతి ఒక్కరికి తీర్పు వద్దు. మనం చాలాసార్లు చదువుకున్న మనం చదవద్దు కానీ 5 బుద్ధి గలవారు 5 బుద్ధి లేని వారు చూస్తాం. ఇక్కడ ఒక అంజరపు పళ్ళు తప్ప ఒకటి మంచి చూస్తాం, ఒకటి చెడ్డ చూస్తాం కదా. దేవుడు బిడ్డలారా ప్రతి ఒక్క విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాడు. మనం సామెతలో చూస్తే బుద్ధి లేని వాడికి ఏదైనా తిరగలదమ్మ కట్టేసి ఎక్కడికి వేశాడు? నడి సముద్రంలో వేశాడు. తెరేళ్ళ దుక్కని అంటే మనం అర్థం చేసుకోవాలంటే ఆ దుక్కని మరి లోపల మనం ఏం చేస్తాం? వాడుకున్నామా లేదా, విసురుకున్నామా లేదా? తిరగలు ఎన్నిసార్లు వాడుకున్నాడో తెలుసా మీకు? ఏమైనా ఎన్నిసార్లు చెప్పండి? తిరగలు ఎన్నిసార్లు వాడుకున్నాడు? ఒకసారి చెప్పండి. ఒకసారి ఎలాగైంది? ఒకసారి బుద్ధి లేని వాడికి బుర్రకి కట్టి శిరసను కట్టి సౌతులోకి వేశాడు. రెండోది ఎదటివాడు భార్యను ఏమీ ఆశించుకున్నాడు ఆయన. నీ తిరగల బుర్రలో
విసురుతారంటారు. అంటే ఏంటంటే అర్థమైంది మీకు? నీవు నీ ఇంటికంటే ఉంటూ స్థిరత్వం కలిగి నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళది ఎదియో చేతి నీ తిరగలిసిన వాళ్ళు ప్రత్యేక తిరగలు 2-3 సార్లు వాడుకున్నాడు దేవుడు స్తోత్రం. కర్ర ఎన్నిసార్లు వాడుకున్నాడంటే చాలా సార్లు వాడుకున్నాడు కదా. కర్ర కూడా చాలా సార్లు వాడుకున్నాడు. మోషే చేతిలో కర్ర పాము చేశారు, మళ్ళీ కర్ర పాము అయింది, పాము కర్ర అయింది. కర్రతో సముద్రం కొట్టాడు, అదే కర్రతో బండను కొట్టాడు. అలాగా ఎన్నెన్నో మనం వాడుకున్నాడు. గాడిని ఎన్నో సార్లు వాడుకున్నాడు, పిల్లలు వాడుకున్నాడు, తల్లిని వాడుకున్నాడు కదా. మరి ఈ రోజు మనం ఎందుకు వాడుకోవడం లేదు అని అడిగితే, మన విధేయతలు కలిగి మన ప్రార్థన శక్తి పెట్టున్నారు లేదో అనుదినము మనం పరీక్షించుకుంటూ ఉండాలి. యాజకుడి కంట శ్రమలా కాదు చెప్పండి, శ్రమే. కానీ ప్రతిరోజు ఎగ్జామ్ ఉండాలట. ప్రతిరోజు ఎగ్జామ్ ఏంటంటే ఎగ్జామ్ పాస్ అవుతేనే కదా మనం ముందుకు సాగలం. ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే చెప్తాను. ఈరోజు ఎగ్జామ్ పాస్ అవుతే 2లోకి జంప్ అవుతాం, అవునా? 2వ తరగతిలో ఎగ్జామ్ పాస్ అవుతే 3లోకి వెళ్తాం. అలాగే దేవుడి దగ్గర వరాలు కూడా మనం ఏం చేయాలి? పాస్ అవుతూ కష్టాలతో కలుగులతో మన బాధపడినా ఏమైనా దేవుడు రాకడ వరకు ఓర్పుతూనే నడవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తలు కలిగి ఉండాలి. సంఘం అంతా ఎక్కడ చూసినా సల్లారిపోయారు. ఎక్కడికక్కడ ఎందుకు సల్లారిపోయారు? సంఘం సల్లారిపోయిన సేవకుడు సల్లారడానికి వెళ్ళలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు చేస్తూనే వెలుగుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడికి లెక్క అప్పచెప్పాలి కనుక బోధించాలి. ఒకరొచ్చినా, ఇద్దరొచ్చినా, ముగ్గురొచ్చినా బోధించాలి. ఎందుకు బోధించాలంటే దేవుడు రాకలో మీరు చెప్పేది మీరు చెప్పాలి, నేను చెప్పేది నేను చెప్పాలి. తీర్పట్టు లేదని మాత్రం అనుకోవద్దు. తీర్పు ఇక్కడ చెడ్డగా పని చేస్తారు, మంచిగా పని చేస్తారు. చెడ్డగా ఎక్కడ తీసుకెళ్తారు? బయట వేసేస్తారు. నేను ద్రాక్షావళిని, మీరు ద్రాక్ష తీగులు అట్లా తీగు అనగా తెచ్చేస్తాను అన్నాడు. ఎప్పుడు తెచ్చాడు అన్నాడు? అది రాకృష్ణ పరికరాలు తీగ నేను కట్టలు కట్టి కాల్చి వేస్తాను. మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. పరికొచ్చే తీగొడుతూ అనుకోండి, ఆ ఫలాలు పడుతుంది అక్కడ చెట్టు అందరూ చూస్తాం కదా. ఇప్పుడు మనకి 2 మామిడి చెట్లు మన చెట్లు, ఈ 2 చెట్లు కాల్చినట్టు మీరు నెల కాపయ్యేప్పుడు చెట్టు చూస్తున్నారు లేదా చెప్పండి? పట్టుకెళ్తున్నారు లేదా? అది దేవుడు కృప. మరి అది కాయకడ ఉంటారనుకోండి, ఏమంటారు? పాస్టర్ మరి సంవత్సరం చూసాము, ముందు సంవత్సరం చూసాము, నరికి ఎందుకు ఈ చెత్తగా ఈ ఆకుకుంటూ తప్ప ఏమీ. మరి ఒక చెట్టునే మనం అలాగే అన్నాం కదా. మరి మనిషిని మనం ఏమనుకోవాలి చెప్పండి? ప్రవక్తలైనా, సేవకులైనా, సంఘమైనా ఎవరు ఎలా ఉన్నా దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుడు పెట్టారా ఇక్కడ పనికిరాని గొప్ప మధ్యపగడు పళ్ళు చూసాం. 34, 2 అలాగే ఒక 24 అయితే మనం చూస్తున్నాం కనుక ప్రతి విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు కనుక జాగ్రత్తలు కలిగి ఉండాలి. ప్రార్థన శక్తి మనము పెంచుకుంటాం. దర్శనాలు మనకు కావాలి, ప్రవశించే వరాలు మనకు కావాలి, పరిగెత్తే వరాలు మనకు కావాలి. ఏదైనా మనం కనిపెట్టినప్పుడు అది మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడినట్లు ఉండాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులు ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, వీటిలో చూస్తున్న వారికి, రష్యాలో చూస్తున్న వారికి నైనా దీవించి ఆశీర్వదించి అయ్యా ఎవరైనా తండ్రి అయినా చెడిపోయినట్టే బాగు చేయడం బాబు. అయ్యా తండ్రి సంఖ్యలో ఎవరైనా ప్రభావ తండ్రి విడుదలగా ఉండి విడిపించబడినట్టు లేరు తండ్రి, వారిని కూడా తండ్రి విడిపించి మీరే సహాయం చేయండి. అయినా మీ మాట అగ్ని వంటిది శుద్ధి పెట్టింది నాయన. అయ్యా తండ్రి విధేయత కలిగిన అయినా జీవించబడాలి. అయ్యా సేవకుల మాటలకినైనా అయ్యా సఫలో పడాలి తండ్రి. అయ్యా పరలోక తండ్రి భగవంతుడి మాట మేలో పడాలి ప్రభావం. నీ ప్రియాకుమారి మాట వినేవారే ఉండాలి తండ్రి. ఆయన సమాధానం సహాయం చేయండి. యూట్యూబ్లో చూసిన బిడ్డలు తండ్రి తప్పుడు చెల్లి ప్రతి ఒక్కరిని దిగించిన ఆయన వారిని ప్రభావ పడిపోయి లేవనెత్తండి ప్రభావం, నడిపించుకోండి ప్రభావ. ఈ నాలుగు పవిత్రతగా మార్చుకుని పవిత్రమైన మాటలు చెప్పడానికి సహాయం దయచేయండి. సమాధానం సహాయం దయచేయమని కృపా కనికరిని చూపమని అయ్యా అతని సేవకురాలు కూడా మరి దీవించిన ఆయన ఆశ్రయించిన ఆయన. అలాగే తండ్రి ప్రార్థన బంగారు పాత్ర వేసుకొస్తున్నాము నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్